పార్వతీపురం మన్యంలో అంగరంగ వైభవంగా గ్రామ దేవతల సిరిమాను జాతర వేలాదిగా తరలివచ్చిన భక్తులు. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలో ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మ తల్లి గ్రామదేవతల పండుగ వైభవంగా జరిగింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే విజయచంద్ర అమ్మవార్లను దర్శించుకుని సిరిమానుకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బాణాసంచా విశేషంగా ఆకట్టుకుంది. పౌరాణిక వేషధారణలతో, డీజే పాటలు, పలు రకాల వాయిద్యాలతో సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా అంబరాన్ని తాకింది. వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముగ్గురు డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో 450 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. గత 3 రోజులుగా పార్వతీపురం హెడ్క్వార్టర్స్లో పార్వతీపురం ఇలవేల్పులు మన అందరికీ అమ్మవారి తల్లులైన ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పార్వతీపురం చరిత్రతో పాటు మన అందరికీ కుటుంబ ఇలవేల్పులుగా ఉన్న పండగని చాలా ఘనంగా నిర్వహించుకోవడం, అమ్మ ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు రాకుండా ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళడం జరిగింది. అందులోనే పోలీస్ వ్యవస్థని ఎప్పుడు విధంగా 600 పైచీలకు పోలీసులు తీసుకురావడం జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం ద్వారా శానిటేషన్ని, వాటర్ని, స్ట్రీట్ లైట్స్ని ప్రాపర్గా చేయడం జరిగింది. అంబులెన్స్ని పిలిపించుకున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ క్లినిక్లు పెట్టాం. అంబులెన్స్లు తీసుకురావడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి కూడా ఇటువైపు అటువైపు కూడా ఫైర్ అండ్ సేఫ్టీ 2 పెట్టుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన కొత్త ఫోల్స్ చేయడం, డ్యామేజ్ ఫోల్స్ తీయడం, హై రైజ్ ఫోల్స్ చేయడం ప్రతిదీ కూడా చేశాము. అలాగే కావాల్సిన రోడ్లు అన్నిటికిన్నా ఈ యొక్క పండగకి సహకరించిన ప్రతి ఒక్క పీడీకి, ఆయా శాఖల అధికారులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నాను. వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన ముగ్గురు అమ్మల ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఒక 20 బస్సులని మన కోసం విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి కూడా నడిపించినందుకు అందరికీ పేరు పేరున, అలాగే ఈ కమిటీ సభ్యులకి ముఖ్యంగా ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మ కమిటీ సభ్యులు కూడా ఎక్కడా కూడా తడబాటు లేకుండా అద్భుతంగా జరిపించినందుకు ప్రతి ఒక్కరికి, ఈ పండగ సహకరించిన ప్రతి ఒక్క వ్యవస్థకి, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క పౌరుడికి, అలాగే ఈ పురపాలకులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.